హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. సో ఈరోజు మనం డిజిటల్ సమ్ గురించి క్లియర్గా నేర్చుకుందామండి. సో అసలు డిజిటల్ సమ్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటో ఈరోజు మనం క్లారిటీగా నేర్చుకుందాం. ఈ వీడియోలో ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా సరే అండి చాలా ఈజీగా చేయొచ్చు. అది కూడికలైనా, తీసివేతలైనా, హెచ్చవతలైనా సరే, లేదంటే భాగాహారమైనా, లేదంటే పర్సంటేజ్ అయినా సరే, వీటిలన్నింటినీ కలిపినా సరే, సో ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా సరే, ఒక క్యాలిక్యులేషన్ ఒక 2 నిమిషాలు పట్టేదైనా సరే మనం జస్ట్ వితిన్ 20 సెకండ్స్ లేదంటే 10 సెకండ్స్లోపే చేయొచ్చండి. సో క్లియర్గా స్కిప్ చేయకుండా ఈ వీడియో క్లారిటీగా నేర్చుకోండి. అసలు డిజిటల్ సమ్ ఏంటో నేర్చుకోండి. కొంతమంది లెక్కని ప్రాసెస్ తెలుస్తుంది కానీ ఆ క్యాలిక్యులేషన్ పార్ట్లో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదంటే కరెక్ట్ చేస్తారు కానీ ఎక్కువ టైం తీసుకుంటారు. సో మనకి టైం అనేది చాలా వాల్యుబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇచ్చిన ఆ టైంలోనే, మనకి ఎగ్జామ్ ఇచ్చిన ఆ టైంలోనే మనం ఆ క్వశ్చన్స్ అన్నింటిని మనం ఆన్సర్ చేయాలంటే సో క్యాలిక్యులేషన్ పార్ట్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే మీ స్పీడ్ అనేది ఖచ్చితంగా మీరు 100కి 40లో ఉన్నా సరే మీరు 80, 90 వెళ్తారండి. సో క్లియర్గా వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. సో జస్ట్ మనం చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే మామూలుగా ఎంత టైం పడుతుందో ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి మీరే ట్రై చేయండి. టైం చూసుకోండి మీకు ఎంత టైం పడుతుందో, లేదంటే క్యాలిక్యులేటర్ అని చేయండి ఎంత టైం పడుతుందో. అదే డిజిటల్ సమ్ ఉపయోగించి మనం ఎంత ఫాస్ట్గా చేస్తామో ఇప్పుడు చూడండి, చేద్దాం. అలాగేనండి, మనం డిజిటల్ సమ్ చేయాలంటే మనకి ఆప్షన్స్ కావాలి. సో మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. మనం రాసేది 10th క్లాస్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి సో ఖచ్చితంగా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం డిజిటల్ సమ్ ఉపయోగించి మనం లెక్కలు చేయొచ్చు ఈజీగా. సో చూడండి, డిజిటల్ సమ్ ఉపయోగించి మనం ఎంత ఫాస్ట్గా చేయొచ్చు చూడండి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో చూడండి ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ అయిపోయిందో. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు క్యాలిక్యులేటర్ ఉపయోగించి చూసుకోండి, ఆన్సర్ ఏదో కాదో చెక్ చేసుకోండి. ఖచ్చితంగా 100కి 100% ఆన్సర్ ఇదేనండి. సో చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. నేను ఎక్కడైనా సరే ఇంటూ చేస్తున్నట్టు కానీ, లేదంటే మైనస్ చేస్తున్నట్టు కానీ, హెచ్వా చేస్తున్నట్టు అనిపించిందా, ఏదో కొట్టుకున్న నెంబర్లో కొట్టేసాను అయిపోయినట్టు అనిపించింది. సో మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు మీ క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, ఫాస్ట్ స్పీడ్ బాగా పెరుగుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిజిటల్ సమ్. సో డిజిటల్ సమ్ అనేది మనకి అర్థం కావాలంటే పూర్తిగా దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అవి మనం బాగా అర్థం చేసుకోగలిగితే, మనం వాటిని యూజ్ చేయగలిగితే సో మనం ఫాస్ట్గా చేయొచ్చండి. సో ఫస్ట్ మనం ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ అసలు డిజిటల్ సమ్ వాల్యూ అనేది ఏ సంఖ్యకైనా సరే, ఎంత పెద్ద సంఖ్య అయినా సరే, ఎంత చిన్న సంఖ్య అయినా సరే, సో 0 నుండి 9 వరకు ఉంటుంది వాల్యూ అనేది. ఎంత పెద్దదైనా సరే సంఖ్య, డిజిటల్ సమ్ వాల్యూ ఎప్పుడైనా సరే 0 నుండి 9 వరకు ఉంటుందండి ఆ వాల్యూ అనేది. సో చూద్దాం అసలు నెంబర్స్కి మనం డిజిటల్ సమ్ వాల్యూ ఎలా కట్టాలి. సో చూద్దామండి, క్లియర్గా చూడండి. 8 యొక్క డిజిటల్ సమ్ అనేది 8, ఎందుకంటే చెప్పాను కదా 0 నుంచి 9 వరకు ఉంటుందని. నెక్స్ట్ చూద్దామండి, 63 కట్టాలంటే 6 + 3 సో 9. సో ఏదైనా సరే సంఖ్యని మనం అందులో ఉండే డిజిట్స్ని కూడతాం కాబట్టి దీనికి డిజిటల్ సమ్ అనే పేరు వచ్చిందండి. సో డిజిట్స్ని కూడి మనం ఆ వాల్యూ తీసుకొస్తాం. సో ఇక్కడ 9 వచ్చింది చూడండి. నెక్స్ట్ 5 + 9 సో 14. సో 1 + 4 సో 5 అండి. సో ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ అనేది 5. నెక్స్ట్ చూడండి 89. సో 8 + 9 సో 17. సో 1 + 7 సో 8 అండి. సో చూసారు కదా డిజిటల్ సమ్ అనేది వాల్యూ అనేది ఎలా కట్టాలో. ఒక నెంబర్ మనం తీసుకుంటే అందులో ఉండే డిజిట్స్ మనం ప్లస్ చేయాలి, యాడ్ చేయాలి. ఆ వచ్చిన నెంబర్ అనేది మళ్ళీ సింగిల్ డిజిట్ కాకుండా 0 to 9 మధ్యలో కాకుండా వచ్చిందంటే సో మళ్ళీ మనం ఆ నెంబర్స్ని మళ్ళీ మనం కూడాలి. సో అలా మనకి సింగిల్ డిజిట్ వచ్చే వరకు చేయాలండి. సో ఆ వాల్యూ అనేది మనకి ఆ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ అవుతుంది. మరి కింద చూడండి సార్, ఇంత పెద్ద నెంబర్ ఉంది. సరే సార్, మీరు ఇంత చిన్న నెంబర్ కాబట్టి వెంటనే కూడేస్తున్నారు. సో ఇంత పెద్ద నెంబర్ ఉంది, సో ఇప్పుడు కూడడం ఎలా అయినా సరే టైం వేస్ట్ అవుతుంది కదా అండి అంటే, ఇప్పుడు చూడండి సార్, ఫస్ట్ ప్రాపర్టీ చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి, మనం ఏ సంఖ్య అయినా సరే ఆ సంఖ్యలో 9 ఉందంటే సో వాటిని మనం కూడకలేదండి, వాటిని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఒక నెంబర్ తీసుకుంటే మనం డిజిటల్ సమ్ వాల్యూ కట్టేటప్పుడు అక్కడ ఏమైనా 9 ఉన్నాయంటే మనం అసలు వాటిని లెక్క ఎక్కలేదు. చూడండి, తీసేద్దాం. సో 4 + 2 + 1 సో 7 అండి. సో ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ వాల్యూ అనేది 7. కావాలంటే మీరు మొత్తం కూడి చేసినా సరే 7 వస్తుంది. సో అలాగే అండి, చూడండి ఇక్కడ. సో ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే అందులో 9 ఉందంటే మనం దాన్ని లెక్క ఎక్కర్లేదండి. సో దాన్ని మనం తీసేసి మిగిలిన వాటిని ప్లస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి,
ఇవి మొత్తం మనం లెక్క వేయలేదు, కన్సిడర్ చేయలేదు. సో ఈ నెంబర్ యొక్క డిజిటల్ వాల్యూ అండి, డిజిటల్ సమ్ వాల్యూ 8 అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాపర్టీ చెప్తాను చూడండి, సెకండ్ ప్రాపర్టీ. సో ఏ నెంబర్లో అయినా సరే ఒక నెంబర్లో ఏవైనా 2 కానీ 3 కానీ అలా ఏదో కొన్ని అంకెల్ని కలిపినప్పుడు 9 అయిందంటే వాటిని కూడా మనం లెక్క వేయలేదండి. సో చూడండి 6 3 9 అయింది. సో వాటిని నేను లెక్క వేయను. నెక్స్ట్ 5 4 9 అయింది. సో వాటిని కూడా లెక్క వేయను. 7 2 సో అవి కూడా కలిస్తే మనకి ఒక 9 అయింది. సో లెక్క వేయను. సో ఇక్కడ డిజిటల్ సమ్ వాల్యూ 0 అండి. సో ఇంకోషన్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 0 అయినా 9 అయినా ఒకటేనండి డిజిటల్ సమ్ వాల్యూ. సో గుర్తుపెట్టుకోవాలి. సో అలా చూడండి. సో 9 అయితే ఆటోమేటిక్గా తీసేస్తాం. అలా కాకుండా మనం ఏ నెంబర్లు అయినా 2 కానీ 3 కానీ ఏదైనా కూడినప్పుడు 9 వచ్చిందంటే వాటిని కూడా తీసేయచ్చు. సో 5 + 4 9 తీసేయచ్చు. 6 + 3 సో 9 తీసేయచ్చు. సో ఈ నెంబర్ యొక్క డిజిటల్ వాల్యూ 8 అండి. సో క్లియర్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఈ నెంబర్ చూడండి, ఇంకొంచెం 9 తగ్గించాం. సో ఈ నెంబర్ చూడండి 7 + 3 9, 7 + 2 9, 6 + 3 9, 9 కొట్టేద్దాం. అలాగే మళ్ళీ ఈ 9 తీసేద్దాం. ఈ 7 + 2 9. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఈ 8 3 11. సో 9 పోయి 2 మిగిలింది, 2 + 4 సో 6. సో ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ వాల్యూ అండి 6 అండి. సో ఇలా ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం చిటికలో చెప్పేయచ్చు ఆ వాల్యూ అని, డిజిటల్ సమ్ వాల్యూ. నెక్స్ట్ చూద్దాం చూడండి 9 6 3 7 2 1 8 సో 9. సో అన్ని 9 అయినాయి. సో ఈ డిజిటల్ సమ్ వాల్యూ 0 అండి. సో చెప్పాను కదా 0 అయినా సరే 9 అయినా ఒకటే, 0 వేరు 9 వేరు కాదు వాల్యూ అనేది. 0 అన్న 9 అయినా ఒకటేనండి డిజిటల్ సమ్ వాల్యూ. ఓకేనండి, క్లియర్గా అర్థమైంది కదా ఒక నెంబర్కి మనం ఎలా డిజిటల్ సమ్ వాల్యూ కట్టాలో. ఇప్పుడు చూడండి ఇంకో నెక్స్ట్ మూడో పాయింట్ చెప్తాను చూడండి, మూడో ప్రాపర్టీ. సో మనం ఏ నెంబర్నైనా, ఎంత పెద్ద నెంబర్నైనా, ఎలాంటి నెంబర్నైనా మనం 9తో ఇంటూ చేసామా ఆ నెంబర్ కూడా దాని డిజిటల్ వాల్యూ కూడా, డిజిటల్ సమ్ వాల్యూ కూడా 9 అయిపోతుందండి. సో అది ఎలాంటి నెంబర్ అయినా పర్లేదు, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 9తో మల్టిప్లై చేసామంటే చాలండి ఈ నెంబర్ వాల్యూ అనేది, డిజిటల్ సమ్ వాల్యూ 9 అయిపోతుందండి. కావాలంటే చూడండి, కావాలంటే మీరే చూడండి, నేను చేస్తాను చూడండి. 9 4 5 9 సో అలాగే 6 3 9 అలాగే చూడండి ఇంకా పోతుంది. ఈ 6 3 9, ఈ 7 2 9, ఇంకేం మిగిలింది, 1 మిగిలింది. సో ఈ నెంబర్ యొక్క డిజిటల్ వాల్యూ 1. అలాగే మనం ఇంటూ 9, ఈ 9 వాల్యూ కూడా డిజిటల్ సమ్ వాల్యూ 9 కదా. సో 1 × 9 9. సో చూడండి అలా ఎంత పెద్ద నెంబర్ వాల్యూ అయినా సరే మన 9 అవుతుందండి. ఇక్కడ చూడండి 99 అంటే 11 × 9 సో 9తో ఇంటూ అవుతుంది కదా. సో ఈ నెంబర్ కూడా, ఈ నెంబర్ యొక్క పూర్తి డిజిటల్ వాల్యూ కూడా డిజిటల్ వాల్యూ 9 అండి. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఈ నెంబర్ చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందేమో, కాదండి సరిగ్గా జాగ్రత్తగా చూడంండి. 4 9 36, 11 9. అలాగే చూడండి ఇక్కడ 6 9. సో ఇక్కడ ఏదైనా సరే ఒక నెంబర్ చూసినప్పుడు అరే ఇందులో 9 ఉంది మనం గుర్తుపట్టగలిగాం చాలండి. ఈ నెంబర్ మొత్తం అనేది డిజిటల్ సమ్ వాల్యూ అనేది చూడండి ఖచ్చితంగా 9 అవుతుంది. సో ఇదండి ప్రాపర్టీ, మూడో ప్రాపర్టీ. సో ఏ వాల్యూ అయినా సరే, ఏ నెంబర్ అయినా సరే మనం 9తో మల్టిప్లై చేసామంటే ఆ డిజిటల్ సమ్ వాల్యూ అనేది 9 అవుతుందండి. సో అర్థమైంది కదా. కొన్నిసార్లు డిజిటల్ సమ్ వాల్యూ అనేది మైనస్లో కూడా వస్తుంది, నెగిటివ్లో వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలో చూడండి. సో మనకి డిజిటల్ సమ్ వాల్యూ -3 వచ్చిందంటే సో మనం దాన్ని 9లోంచి తీసేయాలండి. సో 9లోంచి తీసేసినప్పుడు మనకి ఆ వచ్చే వాల్యూ అనేది మనకి ఏ నెంబర్కి అయితే వచ్చిందో ఈ వాల్యూ అనేది డిజిటల్ సమ్ వాల్యూ, సో ఆ నెంబర్ యొక్క పాజిటివ్ వాల్యూ అవుతుందండి ఇది. సో గుర్తుపెట్టుకోండి, -6 అనేది ఏదో ఒక నెంబర్ యొక్క మనకి డిజిటల్ సమ్ వాల్యూ అయిందంటే సో దాన్ని మనం నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చడానికి సో 9తో తీసేయాలి. తీసినప్పుడు ఈ వాల్యూ, ఈ +3 అనేది మనకి ఈ నెంబర్ యొక్క మనకి పాజిటివ్ డిజిటల్ సమ్ వాల్యూ అండి. సో అర్థమైంది కదా, ఎలా మనకి మైనస్లో వచ్చినప్పుడు 9తో తీసేయాలి. ఇప్పుడు మనకి ఆ నెంబర్ యొక్క పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇలా అండి మనం నెంబర్ని మనం డిజిటల్ సమ్ వాల్యూ ఇలా కనుక్కోవాలి. సో ఇలా ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం ఈజీ కనుక్కోవచ్చు. అలాగే ఏ నెంబర్తో ఇంటూ చేసినా సరే మనకి ఆ వాల్యూ అనేది 9 అయిపోతుంది, ఆ డిజిటల్ సమ్ వాల్యూ అనేది. అలాగే మనకి నెగిటివ్లో వచ్చినప్పుడు మనం 9లో తీసి మనం పాజిటివ్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ నెంబర్నైనా చూస్తే వెంటనే మనం ఆ డిజిటల్ సమ్ వాల్యూ ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. ఒక నెంబర్ తీసుకున్నట్లయితే అది ఎలాంటి నెంబర్ అయినా సరే, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే దాని యొక్క డిజిటల్ సమ్ వాల్యూ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నారు కదా. సో మనం దీన్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్లో మనం వీటిని ఉపయోగించుకుని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనం ఎలా స్పీడ్గా చేస్తామో అప్లికేషన్ టైప్ చూద్దామండి ఇప్పుడు. సో యాడ్ చేయడం ఎలాగా, మైనస్ చేయడం ఎలాగా, అలాగే డివిజన్ చేయడం, అలాగే మల్టిప్లై చేయడం. సో వీటి యూజ్ చేసి మనం ఎలా ఫాస్ట్గా చేస్తామో సో క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనండి. ఓకే సార్, జాగ్రత్తగా చూడండి. ఇప్పటికి కూడా చాలామందికి మనలో ఈ కాన్సెప్ట్ అనేది కరెక్టా కాదా, 100% కరెక్ట్ అవుతుందా లేదా డిజిటల్ సమ్ అనేది కొంతమంది డౌట్ ఉంది. సో ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ ఎడిషన్లో మనం చెక్ చేద్దాం ఈ కాన్సెప్ట్ అనేది మనకి కరెక్టా కాదా 100% అని. సో చూడండి, నార్మల్గా మనం ఈ 2 నెంబర్లు కుడితే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. అయితే మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఈ 2 నెంబర్స్ యొక్క డిజిటల్ సమ్ కూడితే మనకి ఒక నెంబర్ వస్తుంది డిజిటల్ సమ్. సో ఆ నెంబరు ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ ఈక్వల్ అయితే సో కాన్సెప్ట్ అనేది కరెక్ట్. సో చెక్ చేద్దాం చూడండి. 9 క్యాన్సిల్, సో 3 4 కాబట్టి ఈ నెంబర్ యొక్క వాల్యూ 7, 5 4 క్యాన్సిల్ 6,
సో 7 6 13, 13 కాబట్టి 1 + 3 4. సో ఈ రెండు నెంబర్లు కూడితే వచ్చే డిజిటల్ సమ్ వాల్యూ 4 అండి. సో చూద్దాం ఈ నెంబర్ ఈక్వల్ అవుతుందో లేదో. సో 9 క్యాన్సిల్, 8 5 13 కాబట్టి 1 + 3 4. సో చూడండి ఈ రెండు నెంబర్లు కూడినప్పుడు వచ్చిన వాల్యూ యొక్క డిజిటల్ సమ్ వాల్యూ కూడా 4ఏ, అలాగే నార్మల్గా విడిగా చేసినప్పుడు వచ్చింది కూడా 4ఏ. సో చూడండి ఈ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ అని మనం ప్రూవ్ చేయడానికి నెక్స్ట్ చూద్దాం. చూడండి ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ చూద్దాం. 6 3 9 కాబట్టి 7, అలాగే 5 4 సో 1. సో కూడితే 8 వస్తుంది. సో చూడండి 9 కాబట్టి తీస్తే 8. సో చూడండి 100కి 100% ఈ కాన్సెప్ట్ అనేది 100కి 100% కరెక్టేనండి. సో ఎక్కడ మనకి ఏదో ఒక టైంలో రాంగ్ అవ్వదు. చూడండి కూడికలో చూసాం, తీసేది కూడా కరెక్ట్గా అవుతుందో చెక్ చేద్దాం. చూడండి 8 7 15. సో 15లో 9 తీస్తే సో 6 6 6 12, 12 అంటే 1 + 2 3. సో ఇక్కడ 3 అండి. అలాగే చూద్దాం నెక్స్ట్ చూడండి 233. సో 233 అంటే చూడండి 6 2 8. సో 8. సో చూడండి 3 - 8. సో 3 - 8 అంటే సో మనకి -5 వచ్చింది. సో చెప్పాను కదండి, నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఎక్కడైనా సరే డిజిటల్ సమ్ వాల్యూ అనేది మైనస్లో వచ్చిందంటే సో మనం దాని యొక్క పాజిటివ్ వాల్యూ మనకు కావాలంటే దాన్ని మనం 9లోంచి తీసేయాలి. సో మనకి -5 వచ్చింది కాబట్టి సో 9లోంచి తీస్తే -5 ఎంత అవుతుంది? సో 4. సో ఈ నెంబర్ యొక్క మనం తీసివేసినప్పుడు వచ్చే మనకి పాజిటివ్ వాల్యూ అనేది 4 అండి. సో 4కి ఈక్వల్ అవుతుందో చూద్దాం. చూడండి 639. సో చూడండి 4. సో చూడండి 4 వచ్చింది కాబట్టి మనకి ఈ తీసివేతల్లో కూడా మనకి పనిచేస్తుందండి. అలాగే చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 9 క్యాన్సిల్, 7 6 13 కాబట్టి 4, అలాగే 7 2 9. సో ఇక్కడ 0 అని పెట్టచ్చు, 9 అని పెట్టచ్చు, ఏదన్నా ఒకటి. సో చూడండి 4 వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ చూద్దాం ఈ 63. సో 4. సో చూడండి ఇక్కడ 9 పెట్టినా సరే మనం 9 మళ్ళీ తీసేస్తాం, 4 వస్తుంది. సో ఎలాగైనా 4. సో చూడండి క్లియర్గా ఇప్పుడు అర్థమైంది కదండి. 25 25 625. సో చూద్దాం. చూడండి ఇక్కడ కూడా కరెక్ట్ అవుతుందో లేదు డిజిటల్ సమ్ అనేది. సో 25 కాబట్టి 7 × 7. చూద్దాం. చూడండి 7 49. సో 49 అంటే సో 9ని క్యాన్సిల్ చేసేయచ్చు, తీసి 4. సో ఈ నెంబర్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ 4 అండి. సో ఇక్కడ చూద్దాం. చూడండి 6 5 11. సో 11 కాబట్టి 9 తీసేసి 2 మిగిలింది, 6 2 2 సో 4. సో చూడండి ఈక్వల్ అయింది కదా. అలాగేనండి సో కన్ఫామ్గా పాయింట్లో వచ్చిన ఎలా వచ్చినా సరే ఈక్వల్గానే ఉంటుందండి. సో తప్పు అవ్వదండి ఖచ్చితంగా డిజిటల్ సమ్ వాల్యూ అనేది. చూడండి ఇక్కడ చూద్దాం. చూడండి ఈ 9 క్యాన్సిల్, అలాగే చూద్దాం ఇక్కడ 6 అవుతుంది. సో ఇంటూ ఇక్కడ 7. సో 7 42 కాబట్టి 6 4 + 2. అలాగే ఇక్కడ చూద్దాం 9 క్యాన్సిల్, 2 14 1 15. 15 అంటే 6. సో చూడండి ఈక్వల్ అయింది. ఇక్కడ ఈ 6 అనేది ఈ 6కి. సో చూసారు కదండి, మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఎడిషన్ గురించి, అలాగే సబ్ట్రాక్షన్, అలాగే మల్టిప్లికేషన్. సో వీటిని మనం ఎలా చేయాలి డిజిటల్ సమ్ ఉపయోగించి ఆప్షన్స్ ద్వారా మనం ఈ డిజిటల్ సమ్ వాల్యూ కనుక్కుని మనం గుర్తుపట్టొచ్చండి ఆన్సర్ ఏదైనా విషయం. సో ఇప్పుడు మనం డివిజన్ గురించి కూడా నేర్చుకుందాం. తర్వాత మనం కొన్ని అప్లికేషన్స్ చేద్దాం, కొన్ని లెక్కలు చేద్దాం, ఎలా ఫాస్ట్గా చేయాలో నేను ఫస్ట్లో చూపించినట్టు ఎలా చేయాలో కొన్ని చెప్తానండి. ఓకేనండి. నెక్స్ట్ అండి డివిజన్. ఓకేనండి డివిజన్ గురించి కూడా మనం క్లియర్గా నేర్చుకుందాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 63/7. సో మనం దీన్ని నార్మల్గా చేస్తే 9 సార్లు పోతుంది. సో 9. ఈ భిన్నం వాల్యూ 9. అలాగే ఈ 9 యొక్క డిజిటల్ సమ్ వాల్యూ కూడా 9. సో ఈ భిన్నం యొక్క డిజిటల్ సమ్ వాల్యూ 9 అండి. దీన్ని మనం కాన్సెప్ట్ ప్రకారం చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. చూడండి 63/7. సో 6 + 3 సో 9/7. సార్ డిజిటల్ సమ్ వాల్యూలో మనం డిజిటల్ సమ్ కట్టాలంటే మనకి ఏ భిన్నాన్ని అయినా సరే మనం ఒక పాయింట్ మనం మెయిన్ గుర్తుంచుకోవాలి. డినామినేటర్లో ఎంత ఉన్నా సరే మనం దాన్ని కూడితే మనకి డిజిటల్ సమ్ వాల్యూ అనేది 1 వచ్చేలా మనం చేసుకోవాలండి. అక్కడ లేకపోయినా మనం 1 వచ్చేలా చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ 7 ఉంది కాబట్టి మనం దాన్ని 4తో మల్టిప్లై చేస్తే 7 4 28. సో 28 కాబట్టి 2 + 8 10. సో 1 అవుతుంది మనకి. సో చూడండి అలా మనం 1 వచ్చేలా చేసుకోవాలి. సో పైన కింద నేను 4తో ఇంటూ చేస్తున్నాను. 4 36, 7 4 28. సో చూడండి 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో 10 కాబట్టి 1 + 0 1. సో 1 కాబట్టి 9/1 9 అవుతుందండి. సో చూడండి ఎలా వచ్చినా సరే 9 వచ్చింది, ఎలా వచ్చినా సరే 9 వచ్చింది. ఓకేనండి. ఇంకోటి చూద్దాం. చూడండి 11. దీనిలో చూడండి ఎన్నిసార్లు పోతుందో, ఒక 11 11 2 సార్లు, అలాగే ఇంకోసారి. సో 121 టైమ్స్ పోతుందండి. సో 121 అంటే 1 + 2 + 1 సో 4 అండి. అలాగే చూద్దాం దీన్ని డిజిటల్ సమ్లో ఎలా చేయాలో చూడండి. 1 + 3 + 3 + 1 సో 8. 8/1 + 1 2. సో 8/2 అండి. సో చూడండి 2 వచ్చింది కాబట్టి మనం 1 వచ్చేలా చేసుకోవాలి కాబట్టి 2 5 10. సో అప్పుడు వస్తుంది 1. సో పైన కింద మనం 5తో మల్టిప్లై చేయాలి. సో 2 5 10, అలాగే 8 5 40. సో చూడండి ఈ 1 + 0 సో 1, 4 + 0 4. సో 4/1 కాబట్టి సో 4. సో డిజిటల్ సమ్ ప్రకారం డివిజన్ చేస్తున్నప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హారంలో ఎంత ఉన్నా సరే మనం దాన్ని 1గా చేసుకోవాలి. సో 1గా చేసుకోవాలంటే
ఆ హారంలో 5 ఉంటే దాన్ని 2తో, 2 ఉంటే 5తో, 4 ఉంటే 7తో, 7 ఉంటే 4తో, అలాగే 8 ఉంటే 8తోనే చేసి మల్టిప్లై చేస్తే మనకి 1 అవుతుందండి. కానీ మనకి 3 ఉన్నా, 6 ఉన్నా, 9 ఉన్నా 1/3, 1/6, 1/9. సో ఈ విధంగా మనకి ఆ డిజిటల్ సమ్ వాల్యూ అనేది హారంలో 3 ఉన్నా, 6 ఉన్నా, 9 ఉన్నా అండి మనకి పనిచేయదండి. అప్పుడు ఈ కాన్సెప్ట్ పనిచేయదు. ఆ ఒక్క సందర్భంలో మాత్రమే మనకి ఆ వాల్యూ అనేది 3 ఉన్నప్పుడు, 6 ఉన్నప్పుడు, 9 ఉన్నప్పుడు మనం దాన్ని దేంతో మల్టిప్లై చేసినా అది 1 అవ్వదండి. సో అవ్వదు కాబట్టి మనకి ఆ ఒక్క టైంలో మనకి ఈ డిజిటల్ సమ్ అనేది పనిచేయదు. మిగిలిన ప్రతి సందర్భంలో పనిచేస్తుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 3 కానీ 6 కానీ 9 వస్తుందంటే ఆ ఒక్క సందర్భంలో మాత్రం మనకి ఈ డిజిటల్ సమ్ అనేది మనకి పనిచేయదు. సో మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా పనిచేస్తుందండి. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో కొన్ని లెక్కలు చేద్దాం, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఎలా చేయాలో. ఓకే సార్, డిజిటల్ సమ్ ఉపయోగించి మనం పర్సంటేజ్ లెక్కలను కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సో ఎలాగో చూద్దాం చూడండి. ఇప్పుడు బోర్డు మీద నేను ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ఒక ప్రాబ్లం రాశాను. సో దాన్ని మనం ఎంత ఫాస్ట్గా చేయొచ్చు మీరే చూడండి. సో చూడండి, 45% అంటే 45/100. సో కింద 100 ఉంది కాబట్టి మనం దాని లెక్కలో తీసుకోకర్లేదు. సో 4 + 5 కాబట్టి 9. హాఫ్ అంటే ఇంటూ. సో 9తో మనం దేన్ని మల్టిప్లై చేసినా మనకి ఆ వాల్యూ 9 వస్తుంది కాబట్టి సో ఈ వాల్యూ అనేది డిజిటల్ సమ్ వాల్యూ 9 అండి. ప్లస్ 35% అంటే 35. సో 3 + 5 సో 8. హాఫ్ అంటే ఇంటూ. 1 + 7 8. 8 64. 64 అంటే 10. 10 అంటే 1. సో 1 ఈక్వల్ టు x% అంటే x/100. సో 100 అక్కర్లేదు కాబట్టి x ఇంటూ 4 + 5 9 కాబట్టి 7 మిగిలింది. సో చూడండి 10 అవుతుంది. 10/7. సో x ఈక్వల్ 10/7. సో 10/7 వచ్చింది మనకి. సో మనం కింద ఏ నెంబర్ ఉన్నా సరే మనం ఓటీచల్ చేసుకోవాలి. సో ఓటీచల్ చేసుకోవాలి కాబట్టి మనం 4తో చేస్తే వస్తుంది 1 అనేది. సో 10/7 ఇంటూ 4/4. సో 28 అలాగే 40. సో 4 + 0. సో 4, 2 + 8 10. 10 అంటే 1. సో 4 వచ్చిందండి. సో ఈ ప్రాబ్లం యొక్క మనకి డిజిటల్ సమ్ వాల్యూ అనేది 4 వచ్చింది. సో ఆప్షన్స్ చూడండి, ఇది 8 వస్తుంది. సో ఇది కాదు. ఇది 4 వస్తుంది. ఇది 9 వస్తుంది. ఇది కాదు. ఇది 3 వస్తుంది. ఇది కాదు. సో ఆప్షన్ ఒకటే ఉందండి, 4 వచ్చేది. సో ఆన్సర్ 40 అండి. సో ఈ విధంగా ఇంత ఫాస్ట్గా చేయొచ్చండి లెక్క అనేది. మనం ఎటువంటి క్యాలిక్యులేషన్ ఉపయోగించకుండా జస్ట్ డిజిటల్ సమ్ ఉపయోగించి మనం ఇంత ఫాస్ట్ చేయొచ్చండి. ఇంకో ప్రాబ్లం చూద్దామండి. చూడండి ఒకసారి, పర్సంటేజ్లోనే ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, మామూలుగా అయితే ఈ స్టెప్ వేయకుండా మనం డైరెక్ట్గా ఇక్కడే చేయొచ్చు. సో కొంతమందికి అర్థం కాదని వేస్తున్నాను. మీరు మాత్రం డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పర్సెంట్ అంటేనే 1/100. సో 1/100 అంటే కింద 100 ఉంటుంది కాబట్టి మనకి అక్కడ డిజిటల్ సమ్ 1 వస్తుంది. సో మనకు కావాల్సింది కూడా 1 కాబట్టి సో అసలు మనం ఇక్కడ ఇలా చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఇక్కడే మనం ఈ నెంబర్స్ని మనం చేసేయచ్చండి డిజిటల్ సమ్. సో చూడండి, కొంతమందికి అర్థం కాదని చేస్తున్నాను. మీరు మాత్రం డైరెక్ట్గా వేయడానికి ట్రై చేయండి. సో చూడండి, 88 అంటే సో 8 + 8. సో 16. 16 అంటే 7. సో ఇది చూడండి, 10 7 3 10. సో 10 అంటే 1. ఒక 7 7 కాబట్టి సో 7 ఇది మొత్తం 7 వాల్యూ. సో 7 + 24. సో 2 + 4 6. 6 అలాగే ఇది 3. 6 3 18. 18 అంటే 9. సో 9 మైనస్. సో చూడండి, 8 + 2 10. 10 అంటే 1 ఈక్వల్ టు x. సో చూడండి, 9 + 7 16 మైనస్ 1. సో 15. సో x ఈక్వల్ టు 15. సో 15 అంటే మళ్ళీ ఏంటి 1 + 5. సో 6 అండి. ఈ లెక్క యొక్క మనకి ఈ సమ్ మొత్తం యొక్క మనకి డిజిటల్ సమ్ 6 వచ్చింది. సో ఆప్షన్స్లో ఏ నెంబర్కి మనకి 6 వస్తే అదే మన ఆన్సర్ అవుతుందండి. సో కావాలంటే చెక్ చేద్దాం. చూడండి, 5 + 6. సో 11. సో 11 కాబట్టి 9 తీసేసి 2 + 2. సో 4. సో ఇది ఆప్షన్ కాదండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, 10 + 5 15. 15 అంటే 1 + 5 6. సో 6 ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన 2 ఆప్షన్స్ కూడా చెక్ చేయాలి కదా, చూద్దాం. చూడండి, సో 10 + 6. సో 16. సో 16 అంటే 7 అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, 8 + 3 11 + 5. సో ఇది కూడా 16 అవుతుంది. సో ఇది 7 అవుతుందండి. సో చూడండి, మనకి 6 వచ్చిన ఆప్షన్ ఒకటే ఉంది, బి. సో ఆన్సర్ బి. సో ఈ విధంగా అండి ఎంత పెద్ద లెక్కనైనా సరే, ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా సరే చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.